వరంగల్ జిల్లాకు సంబంధించిన ధాన్యం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జూన్ 4 తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి యాక్సలరేట్ చేయించాలి, స్పీడప్ చేయించడానికి కొన్ని జిల్లాలు తిరుగుతూ ఇప్పుడు వరంగల్ రావడం జరిగింది. సరే, లాస్ట్గా మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మీరు మొక్కల విషయం చెప్పారు. అది డెఫినెట్గా నేను మార్క్ఫెడ్కి అగ్రికల్చర్ మినిస్టర్ కన్వే చేస్తా. ఇది డైరెక్ట్గా అంటే నేను కన్సర్న్ సివిల్ సప్లైస్, ఇది ధాన్యం కొనుగోలు విషయం, ఇది మొక్కల విషయం వాళ్ళకి కన్వే చేస్తా. పేమెంట్ విషయం, ఇతర విషయాలు. కలెక్టర్లకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సీనియర్ శాసనసభ్యులు చెప్పిన దాంట్లో కొంత తేడా ఉందంటే, వన్, దేర్ షుడ్ బి నో షార్టేజ్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్. కమిషనర్ గారు అంటే అబ్సల్యూట్లీ, అంటే ఇప్పుడు పరకాల ఎమ్మెల్యే గారు చెప్పారు, అంటే దట్ పిక్చర్ షుడ్ నాట్ కమ్ ఇట్ ఆల్. అంటే ఇప్పుడు ఆల్రెడీ 20 crore గన్నీ బ్యాగ్స్ ఇన్ ద ఫీల్డ్, అంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇచ్చినాయి. కావాలంటే మీరు ముందే చెప్పండి, ఎన్ని కావాలంటే ఏర్పాటు చేస్తాం. కానీ ఎమ్మెల్యేల మైండ్లో గన్నీ బ్యాగ్స్ షార్టేజ్ ఉందనే ఫీలింగ్ కూడా ఉండకూడదు అసలు, ఎస్పెషల్లీ యాజ్ ఫార్ యాజ్ ప్యాడీ ఈస్ కన్సర్న్. అదొక విషయం. రెండోది, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ముందు చెప్పినట్టుగా అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ విజిట్ టుడే ఈస్, ఇప్పుడు మెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 4-5 తారీఖు నుంచి సౌత్ వెస్ట్ మాన్సూన్ స్టేట్లో ఎంటర్ అయితే అని ఒక ప్రెడిక్షన్ ఇచ్చారు. సో 4th, 5th లోపల మనము ప్యాడీ కానీ మేజ్ కానీ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేసే దిశగా యాక్షన్ ప్లాన్తో ముందుకు పోవాలి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయాలు కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పారు. చాలా స్పష్టంగా గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్తున్నా, పూర్తిగా ఇసుక లారీలు అన్నీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ డైవర్ట్ చేయండి. సింగిల్ లారీ ఆల్సో నీడ్ నాట్ ట్రాన్స్పోర్ట్, నీడ్ నాట్ గో ఫర్ శాండ్ ఫర్ టిల్ ద టైమ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇస్ ఓవర్. అదేవిధంగా వేరే జిల్లాలో, ఇంక్లూడింగ్ మా జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు, వేరే ఎక్కడెక్కడన్నా లారీలు, డీసీఎంలు ఉంటే అన్నీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి డైవర్ట్ చేసినాము. మీ ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ ఉన్నా ఈ వారం రోజులు మాత్రం డైవర్ట్ దెమ్ టు ఫర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్. ఇట్ ఈస్ ది హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ అవర్ గవర్నమెంట్ నౌ. అదేవిధంగా హమాలీల విషయంలో సరే కొన్ని లెగసీ ఇష్యూస్ మీ అందరికీ తెలుసు. మేడం, మీరు చెప్పిన హమాలీస్ ఇష్యూ నేను జాగ్రత్తగా విన్నాను. తప్పనిసరిగా గివిన్ ద లిమిటేషన్స్, మీరు చెప్పిన లిమిటేషన్ విన్నాను. బట్ నౌ ఈ వారం రోజుల్లో ఉన్న అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏ విధంగా ప్రొక్యూర్ చేయాలి, ఏ విధంగా పేమెంట్ కూడా పూర్తి చేయాలి, ఏ విధంగా అది స్టోరేజ్ దిక్కు డైవర్ట్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. వీ హ్యావ్ నో మోర్ టైమ్, వీ కెనాట్ గివ్ ఎనీ మోర్ ఎక్స్క్యూజెస్. ఆఫ్టర్ 4th, 5th వీ హ్యావ్ నో టైమ్ ఎట్ ఆల్. అంటే 4వ తారీఖు లోపలనే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ప్యాడీ కానీ మక్కలు కానీ ప్రొక్యూర్ కావాలి, పేమెంట్ కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి, ఒక సేఫ్ స్టోరేజ్ విధంగా వెళ్ళిపోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా జనగాం కలెక్టర్ గారు ఇప్పుడు శ్రీహరి గారు చెప్పినట్టుగా, అంటే హీ ఈజ్ నాట్ సో ష్యూర్ అబౌట్ యువర్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్స్. దయచేసి అవన్నీ డబుల్ చెక్ చేసుకొని, అంటే ఇఫ్ యూఆర్ పేడ్ అ ప్లాన్ ఇట్స్ ఓకే, బట్ హీ ఈజ్ నాట్ ష్యూర్. సో ఐఎమ్ సెయింగ్, మీ ట్రాన్స్పోర్ట్ ప్లాన్స్, స్టోరేజ్ ప్లాన్స్ ఇవన్నీ సేఫ్గా చేసుకోండి. అదేవిధంగా ములుగు కలెక్టర్ గారు మీరు కూడా, ఐ మీన్ వాట్ ఎవర్ ప్రిపరేషన్ ప్లానింగ్ యూ హెవ్ టు డూ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, ఫర్ స్టోరేజ్, ఫర్ గోడౌన్స్ ఎక్సెట్రా. సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, ఇప్పుడు మీరు కొన్ని జిల్లాల్లో స్టోరేజ్ స్పేస్కి వేరే జిల్లాల్లో స్పేస్ అలాట్ చేసింది కదా, అది క్లోజ్గా ఫాలోఅప్ చేయండి. ఎందుకంటే మీరు పేపర్ మీద అలాట్ చేసి అక్కడ కలెక్టర్లకు ఇవ్వడం వీలు కాకుండా ఉండి అది ఎక్కడ పంపించాలో ఎవరు తెలియక, వి షుడ్ నాట్ హ్యావ్ ఎ లాస్ట్ మినిట్ ప్రాబ్లం. మీరు సపరేట్గా కలెక్టర్లతోని, మీరు ఇప్పుడు నాకు ఇచ్చినట్టు నోట్ ఇచ్చినట్టుగా జనగాంలో కొంత స్పేస్ యాదాద్రి జిల్లాకి ఇవ్వాలని,
అదేవిధంగా జనగాంలో కొంచెం స్పేస్ సూర్యాపేట జిల్లాకి ఇవ్వాలని ఆల్రెడీ ఇచ్చేసినాం సార్ 25 you're given already? Yes, sir. Okay, so if you're given, it's fine, but if you cannot give, please be sure that you inform the Civil Supplies Commissioner well in advance. అదేవిధంగా వరంగల్ జిల్లాలో 10,000 మెట్రిక్ టన్నులు యాదాద్రి జిల్లాకి ఇవ్వాలని అంటే యూ కెనాట్ గివ్ అనా? ఓకే ఫైన్, ఇఫ్ యూ కెనాట్ గివ్, sir, if you cannot give, you please anyway intimate earlier itself and communicate with them so that it should not be a communication gap. వాళ్ళేమో మీకు చెప్పారని మీరేమో లాస్ట్ మినిట్ చేయకుండా ప్రాబ్లం ఉండకూడదు. అదేవిధంగా వరంగల్ జిల్లా నుంచి 20,000 మెట్రిక్ టన్స్ భూపాల్పల్లికి ఇవ్వాలని. ఇట్ పాసిబుల్ టు గివ్? మేడం, ఐఎమ్ ఆల్సో వాట్ ఐఎమ్ సజెస్టింగ్ టు ఆల్ ద కలెక్టర్స్, ఈ టైంలో మీరు ఏమన్నా ఏ ప్రైవేట్ గోడౌన్స్ ఉన్నా ఎంగేజ్ చేయండి. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ దట్ ఈస్ అవైలబుల్ నౌ. ఓకే, ఐ అండర్స్టాండ్ అన్న. సరే, లేట్ అరైవల్స్ ఉన్నదాన్ని మనం ఏం చేయలేము ఇప్పుడు. అంటే ఎప్పుడు అరైవల్ వస్తే అప్పుడు చేద్దాం. బట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు అరైవల్ అయిన స్టాక్స్ మనం ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ కోసం లెటెస్ట్ ప్లాన్ ప్రాపర్లీ. ఇప్పుడు పరకాల ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఎక్కడైతే లేట్ అరైవల్స్ ఉంటే ఓకే, యువర్ ప్లాన్ అకార్డింగ్లీ. దాన్ని ఇట్ ఈస్ నాట్ నౌ అదే స్పేస్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా తాలు తరుగు విషయంలో చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు. ఇప్పుడు కలెక్టర్లకు ఐఎమ్ రిక్వెస్టింగ్, ఇప్పుడు నేను పెద్దపల్లిలో దగ్గర నుంచి మేము చూసి వచ్చాము. అక్కడ చాలా సిస్టమేటిక్గా తాలు తరుగు లేకుండా ఆ ఎమ్మెల్యేలు కలెక్టర్లు కలిసి మరి మిల్లర్స్కి ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి మంచి కోఆర్డినేషన్ చేస్తున్నారు. సో ఆ విషయంలో కూడా మరి సివిల్ సప్లైస్ కమిషనర్ గారు మీరు యూ డైరెక్ట్లీ ఇంటర్వ్యూన్. ఈ తాలు తరుగు మరీ ఎక్కువ నాట్ యాక్సెప్టబుల్. అది ఎవరైనా మిల్లర్స్ దే ఆర్ యాక్టింగ్ కొంత ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేసి ఫార్మర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తే యూ టేక్ కఠినంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అది తప్పదు. ఓకే, దెన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి రివ్యూకి వచ్చిన ఆనరబుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ అండ్ ఐఎన్పిఆర్ పొంగులేటి సార్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే వెస్ట్ నైని రాజేందర్ గారికి, ఎమ్మెల్యే పర్కాల్ గారికి, ఎమ్మెల్యే వర్ధన్పేట్, ఎమ్మెల్యే భూపాల్పల్లి గారికి, ఆనరబుల్ ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారికి, ఆనరబుల్ కూడా చైర్మన్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే హుస్నాబాద్ గారికి, ఈ వేదిక మీద ఉన్న ఆనరబుల్ ఎమ్మెల్సీ గారికి, ఆనరబుల్ చైర్మన్ సార్ స్టీఫెన్ రవీందర్ గారికి, ఉమ్మడి వారంగల్ జిల్లా నుంచి వచ్చిన అందరూ కలెక్టర్స్కి, అడిషనల్ కలెక్టర్స్కి, ఆఫీసర్స్కి అందరికీ నమస్కారం. సార్, ఈరోజు సమావేశంకి సార్ విత్ యువర్ పర్మిషన్ సార్ ఐ విల్ స్టార్ట్ విత్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ హన్మకొండ డిస్ట్రిక్ట్ సార్. దెన్ మిగతా కలెక్టర్స్ కూడా బ్రీఫ్గా చెప్తారు సార్. సార్, సహచర మంత్రివర్యులు పెద్దలు నీటిపారుదల సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కార్పొరేషన్ చైర్మన్లకు, గౌరవ సివిల్ సప్లై కమిషనర్ గారు, గౌరవ అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన కలెక్టర్లు, అన్ని శాఖల సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఏజెండాలో ఒకటే అంశం, రైతుల దగ్గర నుంచి ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన అంశం మీద గౌరవ మంత్రివర్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన గౌరవ కలెక్టర్లు బ్రీఫ్ చేసేటప్పుడు క్లుప్తంగా టోటల్ మీ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ టోటల్ ఎంత పంట పండింది, ఎంత ప్రొక్యూర్ చేశాం, బ్యాలెన్స్ ప్రొక్యూర్మెంట్కి ఏముంది, ఎప్పటిలోప కంప్లీట్ చేయగలుగుతాం, అవుటర్ లిమిట్. ఇందాక గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను డిస్కషన్ చేసుకునేటప్పుడు 4th అట్లా మాన్సూన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. బిఫోర్ 4th బ్యాలెన్స్ క్రాప్
ఏదైతే పంట పండిందో రైతుల దగ్గర ధాన్యం ఉందో ప్రతి గింజని ప్రభుత్వం కొంటామని చెప్పిన దాంట్లో భాగంగా ప్రొక్యూర్మెంట్ చేయడంతో పాటు మీ దగ్గర ఏవైతే గోడౌన్స్ వరంగల్ ఎప్పుడు కూడా మోర్ దాన్ సఫిషియెంట్ యాక్సెస్ ఉంటుంది, పక్క జిల్లాల నుంచి కూడా మీకు అలొకేషన్ ఇస్తారు. ఆ అలొకేషన్ ఇచ్చేటప్పుడు బ్యాలెన్స్ ఇంకెంత ప్రొక్యూర్ ఏ జిల్లా నుంచి ఇచ్చింది అది కూడా ఇచ్చింది 4th లోపు మనం చేయడానికి రివర్స్ క్యాల్కులేషన్ చేసుకొని దానికి ప్రణాళికలు ఏంటో కూడా గౌరవ కలెక్టర్లు క్లుప్తంగా చెప్పినట్లయితే ఇంపార్టెంట్ గా గౌరవ శాసనసభ్యులు కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఏమన్నా పాయింట్ వేజ్గా అంశాలుంటే దానికి మంత్రి గారు సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా ఆన్సర్ చేయడం జరుగుతుందని తెలుపుతూ గౌరవ కలెక్టర్ని 1 by 1 వెరీ లిమిటెడ్ గా క్వాలిటీ డిస్కషన్ జరగాలని తెలుపుకుంటాను. సంబంధించి సార్ టోటల్ సార్ మనకు ప్రొజెక్టెడ్ ప్యాడీ పర్చేజెస్ ఆర్ ఆల్మోస్ట్ 1.45 lakh మెట్రిక్ టన్ సార్. దాదాపు 1.15 lakh మెట్రిక్ టన్స్ పర్చేజెస్ చేయడం జరిగింది. అండ్ సెంటర్లో దాదాపు 8,000 మెట్రిక్ టన్ దాకా స్టాక్ ఉంది సార్. సార్ మనకు మ్యాక్సిమం చాలా వరకు చూస్తే సార్ మనది ఆల్మోస్ట్ ఖతం అయింది. అండ్ ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ఇంకా 21,000 మెట్రిక్ టన్ దాకా ఉంటుంది సార్. అండ్ మనది కూడా సార్ ఇంకా మన ట్యాబ్ ఎంట్రీలో కూడా బోత్ ఐకేపీ సెంటర్స్లో కూడా అండ్ పిఏసిఎస్ సెంటర్స్లో కూడా రెగ్యులర్గా డిఆర్డిఓ అండ్ డిసిఓ ఫాలోఅప్ చేస్తున్నారు సార్. 91% దాకా మన ట్యాబ్ ఎంట్రీ ఉంది సార్. మిల్లర్ ఎక్సెప్టెన్స్లో కూడా అందరూ మిల్లర్స్తో డిసిఎస్ఓఎస్ రెగ్యులర్లీ ఫాలోఅప్ చేస్తున్నారు. అండ్ దాదాపు 96% దాకా మన మిల్లర్ ఎక్సెప్టెన్స్ ఉంది సార్. ఇప్పుడు దాకా సార్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ సీజన్లో దాదాపు 273 crores దాకా ఫార్మర్స్కి రైతులకి ఎంఎస్పి అమౌంట్ కూడా పడడం జరిగింది సార్. అపార్ట్ ఫ్రమ్ దాట్ సార్ మనకు ఉన్న టోటల్ 157 సెంటర్స్లో సార్ దాదాపు 100 సెంటర్స్ కంటే పైన ఇప్పుడు బంద్ అవుతాయి సార్ 31st వరకు. అండ్ మ్యాక్సిమం మనకు సార్ ఓన్లీ కొన్ని పర్కాల్, దామెరా, భూపాల్పల్లి ఆ ఏరియాలో కొన్ని సెంటర్స్ ఉంటాయి సార్. దాదాపు 10 to 15 సెంటర్స్. అదే మ్యాక్సిమం మనకు 10th వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మనది మ్యాక్సిమం క్లోజ్ అయిపోతుంది సార్. కానీ అవుట్ ఆఫ్ 157 సెంటర్స్ సార్ బై 31st of this month 100 సెంటర్స్ మనకు క్లోజ్ అవుతాయి సార్. దిస్ ఈస్ ద అప్డేట్ ఫ్రమ్ హన్మకొండ డిస్ట్రిక్ట్ సార్. 4th కట్ ఆఫ్ డేట్ టార్గెట్ పెట్టుకొని రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఎలా ప్లాన్ చేస్తారో చేయండి. బిఫోర్ 4th క్లోజ్ చేసుకోవాలి మీరు. గుడ్ ఈవినింగ్ టు హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లై సార్ అండ్ హానరబుల్ సార్ వరంగల్ జిల్లాకి సంబంధించి సార్ మనకి 96,000 ఎకరాలలో మనము పంట వేయడం జరిగింది. ప్యాడీ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 1.93 lakh మెట్రిక్ టన్స్ సార్. ఇప్పటి వరకు ప్యాడీ మనం పర్చేస్ చేసింది 90,000 మెట్రిక్ టన్స్కి పర్చేస్ చేస్తున్నాం సార్. సెంటర్స్లో ఇంకా ఉన్నది మన దగ్గర అరైవ్ అయి ఉన్నది 41,000 మెట్రిక్ టన్స్ ఉంది సార్. ఇంకా మాకు కోతలు ఖానాపూర్ సైడ్ అంటే మోస్ట్లీ వరంగల్ రెవెన్యూ డివిజన్, నర్సంపేట రెవెన్యూ డివిజన్ తీసుకుంటే వరంగల్ అయిపోతుంది సార్ 31st కల్లా కంప్లీట్ చేస్తాము. బట్ నర్సంపేట కోతలే కాలేదు సార్ ఇంకా. సో ఖానాపూర్, నల్లబెల్లి ఇవన్నీ కూడా కోతలు ఆల్మోస్ట్ ఒక 62,000 మెట్రిక్ టన్స్ ఇంకా వచ్చేది ఉంది సార్ మనకి. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఈ పర్చేసెస్కి కన్సర్న్ సార్ మేము షిఫ్ట్ చేసాము. నియర్ టు 97% షిఫ్టింగ్ అయిపోయింది సార్. ఒక 3,000 మెట్రిక్ టన్లు మన దగ్గర స్లోగా మూవ్మెంట్ ఉంది. బికాస్ మాకు లోడింగ్ దగ్గర ఆల్మోస్ట్ 6,000 మంది హమాలీలు పనిచేస్తున్నా కూడా అన్లోడింగ్ దగ్గర 3,000 కంటే ఎక్కువ ఉండట్లేదు సార్. బికాస్ బీహార్ హమాలీలు ఒకరోజు వస్తే వెళ్ళిపోవడం ఇట్లాంటి కొన్ని సమస్యలు ఈచ్ మిల్ దగ్గర వెహికల్స్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. నిన్న సెక్రటరీ సార్ చెప్పిన స్ట్రాటజీలో లారీస్ ఎక్కడ ఆగిపోతున్నాయో ట్రాక్టర్స్ తీసుకొని మొబిలైజ్ చేసేటట్టు అండ్ అన్లోడింగ్ ఏ రెవెన్యూ డివిజన్లో అయితే వర్క్ అయిపోతుందో అక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయడం ఇట్లాంటి కొన్ని స్ట్రాటజీస్ తీసుకొని ఉన్నాం సార్. 31st కానీ 4th లోపల అవుటర్ లిమిట్ పెట్టుకొని కౌంట్ చేసుకోండి. ఎస్ సార్. Out of that 81,000 has arrived sir. Out of 81,000 73,000 already shifted sir. As of now we do not have any drenched paddy also. Around 21 centers out of 149 we have already closed, and 145 CR payment has been done sir, which is around 82% sir. By 4th of June we will be able to close almost everything sir. No issues sir. పేరు సందీప్ సార్, నేను కలెక్టర్ జనగాం సార్. సో సార్ మా దగ్గర టోటల్ ప్రొడక్షన్ 1,81,000 మెట్రిక్ టన్ సార్. దీని మీద 1,78,000 ఆల్రెడీ పీపీ సెంటర్స్కి వచ్చినాయి. 3,500 ఇంకా రావాలి.
3500 సార్ ఇంకా రావాలి సార్. సో మా ప్రొక్యూర్మెంట్ టోటల్గా సార్ ఇప్పుడు 1,58,000 మెట్రిక్ టన్ ఆల్రెడీ వీ హ్యావ్ డన్ సార్. సో దీంతో పాటు ఓన్లీ 21,000 మెట్రిక్ టన్ మాత్రమే చేసుకోవాలి సార్. జనరలీ మాకు జనగాం డివిజన్లో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ సార్. సో ఇన్ 2 days విల్ బీ ఏబుల్ టు క్లోజ్ ఎంటైర్ జనగాం డివిజన్ సార్. సిమిలర్లీ స్టేన్ గన్పూర్లో ఒక 6 days పడతాయి సార్ మాకు. సో వీ హ్యావ్ మొబిలైజ్డ్ ఆల్ ద ట్రక్స్, మా శాండ్ లారీస్ అండ్ ఆల్, దాదాపు 400 లారీస్తో వీఆర్ డూయింగ్ సార్. ట్రాక్టర్స్ is also in 300 numbers lo we are transporting sir. Every day 9,000 metric ton targets ద్వారా వేయడం జరిగింది సార్. So we are trying to accommodate each and every whatever sir had given targets sir, we are trying to accommodate that sir. So అదే విధంగా సార్ మా దగ్గర 294 crores కూడా పేమెంట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు సార్, అవుట్ ఆఫ్ ద 365 crores procurement sir. So OPMS entry is also 82%, Miller acknowledgement sir 97% sir. So no problem sir, we are on target sir. By 4th we'll be able to complete it sir. నమస్కారం. ప్రధాన షిఫ్ట్ కావాల్సిన ప్యాడీ చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గన్పూర్ స్టేషన్ మండల్లో దాదాపు ఇంకా ఒక 80,000 బ్యాగ్స్ షిఫ్ట్ చేయవలసి ఉంది. రఘునాథ్పల్లి మండలంలో ఒక ఆల్మోస్ట్ అక్కడ ఒక 80,000 బ్యాగ్స్ షిఫ్ట్ చేయవలసి ఉంటుంది. లింగాలగనపూర్ మండలంలో దాదాపుగా 50,000 బ్యాగ్స్ షిఫ్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు అనుకోకుండా ప్రతిరోజు ఎక్కడో దగ్గర సాయంకాలం పూట అకాల వర్షాలు వస్తున్నాయి. అదృష్టం ఇప్పటివరకైతే గన్పూర్ నియోజకవర్గంలో కానీ జనగామలో అకాల వర్షాలు రాలేదు కాబట్టి కొంత సేఫ్గా ఉన్నాం. చెప్పలేము ఈ 2-3 రోజులు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. ఇప్పటి వరకు ఒక 8 lakhs quintals 80 lakhs quintals వరకు 8 lakhs quintals షిఫ్ట్ చేశారు. Check post sir, our transport officer, police department, everybody is helping sir. Allotted trucks, we are giving these trucks also sir. So I have calculated everything, 9,000 metric ton. మండల్లో 5 నుంచి 6,000 క్వింటల్స్ కాంటా అయి ఉన్నాయి. అవి ఇమీడియట్గా ఇవాళ రేపు షిఫ్ట్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకోకపోతే అవి బస్తాలు కూడా కుట్టున్నాయి అన్న, అన్ని ఎవ్రీథింగ్ కంప్లీట్ అయి ఉంది, కాంటా అయి ఉంది, బస్తాలు కుట్టి ఉన్నాయి. అవి ఇమీడియట్గా రేపు షిఫ్ట్ అయ్యేటట్టుగా చేయకపోతే మన వర్షం వస్తే మనం ఇంత మినిస్టర్లు ఇంత తిరిగి ఇంత ఎఫర్ట్ చేసి ప్రభుత్వం ఇంత ఎఫర్ట్ చేసిందంతా చెడే పేరు వస్తుందని నా అభిప్రాయం. ఫ్రాక్చర్ అనేది నవేడేస్ పెద్ద ప్రాబ్లం లేదు, బట్ అక్కడ మన వాళ్ళు కొంచెం మేనేజ్ చేసు అట్లే దేన్ననే కానీ కొంత ఫర్ ఎగ్జాంపుల్ తీవ్రాజ్ బిల్లు ఉన్నది, లారీలు లేక లిఫ్ట్ కాలే, కొన్ని ఇళ్ళల్లో ఏంటంటే లారీలు లేక లిఫ్ట్ కావడం లే. సో అదొకటి మెయిన్ మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ దొడ్డు వడ్లది కొంచెం వాళ్ళు ఎజిటేట్ చేస్తున్నారు రైస్ మిల్లర్స్, దాన్ని ఒకటి కోఆర్డినేట్ చేసుకోవాలి. ప్రొక్యూర్ చేసేసుకోండి. ఉంది 1,60,000 టన్నులు పడితే 60,000 లిఫ్ట్ అయింది, 1,00,000 టన్నులు ఉంది. 20,000 హన్మకొండ జిల్లాకు, వరంగల్ జిల్లాకు, పెద్దపల్లికి ఒక 20,000 ఇచ్చారు సార్. అలాట్మెంట్ ప్రకారంగా దయచేసి మిల్లులు అలాట్ చేస్తే మా యొక్క ధాన్యము దించుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ హన్మకొండ కొంత అలాట్మెంట్ ఇచ్చారు, ఆ అలాట్మెంట్ వచ్చిన లారీలను వెయిటేజ్ 4-5 రోజులు 6 రోజులు కాకుండా కొద్దిగా లేబర్ను తొందరగా పెట్టుకొని రైస్ మిల్లర్స్కు దించుకునే ఏర్పాటు తగు ఆదేశాలు తమ ద్వారా మరి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారికి కొంత డిఫరెన్స్ ఉన్నట్టుంది. మీరు ఒకసారి ఓవరాల్ చెక్ చేసుకొని ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ పుష్ చేయండి. మీరు టైం టు టైం డెసిషన్ తీసుకుంటే బెటర్.